ఓం శాంతి 14/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మనైన నేనెంత శుద్ధంగా ఉన్నాను అని స్వయాన్ని ప్రతిరోజు ప్రశ్నించుకోండి. ఎంతెంత శుద్ధంగా అవుతారో అంత సంతోషం ఉంటుంది. సేవ చెయ్యాలి అని ఉత్సాహం కూడా కలుగుతుంది శుద్ధంగా ఉండేవారికి. ప్రశ్న: వజ్ర సమానంగా శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థం ఏది? వజ్ర సమానంగా కావాలి, వాల్యుబుల్గా అంటే ఏం ప్రయత్నం చేయాలి? జవాబు: దేహి అభిమానులుగా అవ్వండి, ఆత్మ అభిమానులుగా కావాలి. శరీరం పట్ల ఏమాత్రము మోహం ఉండరాదు. చింతల నుండి దూరమై ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. ఈ శ్రేష్టమైన పురుషార్థమే వజ్ర సమానంగా చేస్తుంది. ఒకవేళ దేహ అభిమానం ఉంది అంటే ఇంకా పరిపక్వం కాలేదు అని, తండ్రి నుండి దూరంగా ఉన్నారు అని అర్థం చేసుకోండి. మీరు ఈ శరీరాన్ని కూడా సంభాలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉంటూ కర్మాతీత స్థితిని పొందాలి. పాట: నీ ముఖాన్ని దర్పణంలో చూసుకో ఓ ప్రాణి. ఓం శాంతి. పిల్లలకు తండ్రి ఇలా అర్థం చేయిస్తూ ఉన్నారు. యోగ బలము ద్వారా ఎవరైతే పాపాలను సమాప్తం చేసుకుంటూ ఉంటారో వారికి సంతోషం అనే పాదరస మట్టం పైకి ఎక్కి ఉంటుంది. పిల్లలు తమ స్థితిని గురించి తామే తెలుసుకోగలరు. స్థితి బాగున్నప్పుడు సర్వీస్ చెయ్యాలి అనే ఉత్సాహం చాలా బాగుంటుంది. ఎంతెంత స్వయం శుద్ధం అవుతూ ఉంటారో అంతే ఇతరులను కూడా శుద్ధంగా లేక యోగిగా తయారు చెయ్యాలి అనే ఉత్సాహము కలుగుతుంది. ఎందుకంటే మీరు రాజయోగులు లేక రాజర్షులు. హఠయోగ ఋషులు తత్వాన్ని, పరంధామాన్ని భగవంతుడని భావిస్తారు. రాజయోగ ఋషులు భగవంతుడిని తండ్రిగా అంగీకరిస్తారు. బ్రహ్మతత్వాన్ని, తండ్రి ఉండే స్థానం తెలియదు. అయినా బ్రహ్మతత్వము అంటూ బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావించి స్మృతి చేయడం ద్వారా వారి పాపాలు నాశనం కావు. బ్రహ్మతత్వంతో యోగం జోడించుట ద్వారా ఏ విధమైన శక్తి లభించదు. ఏ ఇతర ధర్మం వారికి యోగం గురించి తెలియదు. అందువలన ఎవరు సత్యమైన యోగిగా అయి తిరిగి వెళ్ళలేరు. ప్రస్తుతం పిల్లలైన మీ స్థితిని గురించి మీరు స్వయంగా తెలుసుకోగలరు. ఆత్మ ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తుందో అంతగా ఆత్మకు సంతోషం కలుగుతుంది. స్వయాన్ని పరిశీలించుకోవాలి. పిల్లలు కూడా ఒకరి స్థితిని గురించి మరొకరు గ్రహించగలరు. మాకు శరీర భావము లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి. దేహ అభిమానం ఉంది అంటే మేమింకా పరిపక్వం అవ్వలేదు అని, బాబా నుండి చాలా దూరంగా ఉన్నాము అని భావించండి. పిల్లలు, మీరిప్పుడు వజ్ర సమానంగా అవ్వాలి అని తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. తండ్రి దేహి అభిమానులుగా తయారు చేస్తారు. తండ్రికి దేహ అభిమానం ఉండదు. పిల్లలకు దేహ అభిమానం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా మీరు దేహి అభిమానులుగా అవుతారు. మేము ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంత సంతోష పాదరసం పైకెక్కుతుంది. ఎంతెంత తలం చేస్తూ ఉంటే ఆనందమే ఆనందం కలిగిన తర్వాత ఇంకా తలంపు వదిలిపెట్టం. అంతేకాకుండా మీరు స్వయాన్ని యోగ్యులుగా చేసుకుంటారు. కర్మాతీత అవస్థను పొందారు అని ఏ పిల్లల పట్ల భావించరాదు. ఇంకా పరుగు పందెం అంటే పురుషార్థం నడుస్తూ ఉంది. రేస్ పూర్తి అయినప్పుడే అంతిమ ఫలితం వెలువడుతుంది. అప్పుడు వినాశనం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు రిహార్సల్ నడుస్తూనే ఉంటుంది. కర్మాతీత స్థితిని చేరుకునేంత వరకు మనం ఎవ్వరిని చెడుగా భావించరాదు. ఇంకా పురుషార్థం చేస్తూ ఉన్నారు. లాస్ట్లో తెలిసేది ఫైనల్ రిజల్ట్ అనేది. అంతిమంలోనే అందరి గురించి తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా కొంత సమయం మిగిలి ఉంది. ఈ దాదా కూడా అంటారు, బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పారు ఇంకా కొంత సమయం మిగిలి ఉంది అని. మధురమైన పిల్లలు, ఇంకా కొంత సమయం మిగిలి ఉంది. ఈ సమయంలో ఒక్కరు కూడా కర్మాతీత స్థితిని పొందలేదు. దాదీలందరూ కర్మాతీత స్థితి పొందేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే రోగాలు మొదలైనవి వచ్చాయి అంటే దానిని కర్మభోగం అని అంటారు. కర్మభోగాన్ని అనుభవించేటప్పుడు అది ఇతరులకు తెలియదు. అది లోపలే వీళ్ళను పీడిస్తూ ఉంటుంది. ఎవరికి వస్తే వారికి తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కరికి కూడా ఏకర స్థితి తయారు కాలేదు. ఎంతెంత ప్రయత్నం చేస్తూ ఉంటారో అంత వికల్పాలు, తుఫానులు చాలా వస్తాయి.
కనుక పిల్లలకి ఎంతో సంతోషం ఉండాలి. విశ్వానికి అధికారులుగా అవ్వడం ఏమైనా చిన్న విషయమా? మనుషులు షావుకారులుగా ఉండి గొప్ప గొప్ప మేడలు ఉన్నాయి అంటే చాలా సుఖం ఉంటుంది అని వారెంతో సంతోషంగా ఉంటారు. ప్రస్తుతం మీరు కూడా తండ్రి నుండి లెక్కలేనంత సుఖాన్ని తీసుకుంటూ ఉన్నారు. తండ్రి నుండి మనం రాజ్యం పొందుతామని మీకు తెలుసు. ఎంతగా ధనం వలన సంతోషం కలుగుతుందో, శాంతిగా ఉండడం వలన అంతటి సంతోషము కలగదు. సన్యాసులు ఇల్లు వ్యవహారాలను త్యజించి వెళ్ళి అడవులలో ఉండేవారు. చేతితో ధనాన్ని ఎప్పుడు ముట్టుకునేవారు కూడా కాదు. ముందు కాలంలో సన్యాసులు కేవలం ఆహారం తీసుకునేవారు. కానీ ప్రస్తుతం సన్యాసులు వారెంతో ధనవంతులుగా అయ్యారు. అందరికీ ధనం గురించి ఎంతో చింత ఉంది. రాజులకు ప్రజల గురించి చింత ఉంటుంది. అందుకే యుద్ధ సామాగ్రిని ఉంచుకుంటారు. సత్యుగంలో యుద్ధాలు మొదలైన విషయాలు ఏవి ఉండవు. ప్రస్తుతం పిల్లలైన మీకు మేము మా రాజ్యంలోకి వెళ్తాము అని సంతోషం కలుగుతుంది. అక్కడ ఏ విషయం గురించి కూడా భయం ఉండదు. ట్యాక్స్ మొదలైన వాటి మాటే లేదు. పన్నుల గురించి శారీరక చింత ఇక్కడే ఉంది. చింతల నుండి నిశ్చింతులుగా చేసే స్వామి సద్గురువు అని మహిమ చేస్తారు. చింత నుండి ముక్తులయ్యేందుకు ఎంతో పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు. తర్వాత 21 జన్మల వరకు ఏ చింత ఉండదు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు చాలా స్థిరంగా ఉంటారు. మిమ్ములను గురించే రామాయణ కథ తయారైంది. మీరే మహావీరులుగా అవుతారు. రావణుడు మమ్ములను కదిలించలేడు అని ఆత్మ చెప్తుంది. ఆ స్థితిని అంతిమంలో పొందుతారు. ఇప్పుడు ఎవరైనా కదులుతారు అంటే అలజడిలోకి రాగలరు. ఇప్పుడైతే చింతలు ఉన్నాయి. విశ్వంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు సమయం వచ్చేసింది అని భావించండి. ఎంతెంత తండ్రిని స్మృతి చేసే పురుషార్థం మొదటి నుంచి చేస్తూ ఉంటారు అంత లాభం కలుగుతుంది. పురుషార్థం చేసే సమయం ఇదే. తర్వాత వినాశనపు అలజడులుంటాయి. ఇప్పుడు శరీరం పట్ల మోహం కూడా ఉంది కదా. స్వయంగా బాబాయే చెప్తున్నారు, శరీరాన్ని కూడా సంభాలన చేసుకోండి. ఇది అంతిమ శరీరం. ఇందులోనే పురుషార్థం చేసి కర్మాతీత అవస్థను పొందాలి. జీవించి ఉండగానే తండ్రిని స్మృతి చేయాలి. పిల్లలు ఆయుష్మాన్ భవాని తండ్రి అంటారు. ఎంత ఎక్కువ సమయం జీవించి ఉంటారో అంత తండ్రిని స్మృతి చేసి ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ప్రస్తుతం మీకు సంపాదన జరుగుతూ ఉంది. శరీరాన్ని నిరోగిగా ఆరోగ్యంగా ఉంచుకోండి. పొరపాట్లు చేయకండి. ఆహార పానీయాలను సంభాలన చేసుకుంటే నష్టం ఏమీ జరగదు. ఏకరసంగా ఉండటం వలన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ శరీరం అమూల్యమైనది. తనువు ద్వారానే పురుషార్థం చేసి దేవీ దేవతలుగా అవుతున్నారు అంటే బలిహారం అంతా ఈ సమయానిదే. ఎంతెంత తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉంటారో అంత నారాయణి నశ ఎక్కుతుంది. సంతోషంగా ఉండాలి కదా. తండ్రి స్మృతి ద్వారానే మీరు సర్వోన్నత పదవిని పొందుతారు. మీరు ఎంతటి ఖుషి నశాలో ఉంటారో స్వయాన్ని పరిశీలించుకోవాలి. పేదవారికి ఇంకా ఎక్కువ సంతోషం ఉండాలి. ధనవంతులకు ధనం గురించి చింత ఉంటుంది. మీలో కూడా కుమారీలకు ఏ విధమైన చింత లేదు. ఎవరికైనా బంధుమిత్రులు పేదవారుగా ఉంటే సంభాలన చేయాల్సి ఉంటుంది. వారిని మేల్కొల్పుతూ ఉండాలి. మేల్కొలేదంటే ఇక ఎక్కడి వరకు సహయోగం ఇస్తారు మీరు? బాబా చెప్తారు కదా, మీరు స్వయంగా సర్వీస్ యోగ్యులుగా అవ్వండి. లేక తమ పత్నిని ఆత్మిక సేవ కొరకు పంపించండి. మీరు బాబాకు సహయోగులు. అందరికీ సహయోగం కావాలి కదా. ఒంటరిగా తండ్రి మాత్రం ఏం చేయగలరు? ఎంతమందికి మంత్రాన్ని ఇస్తారు? నేను మీకు ఇస్తాను మన్మనాభవ అనే మంత్రం. మీరు మళ్ళీ ఇతరులకు ఇవ్వాలి. అంటు కడుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత సహాయం చేస్తూ ఉండండి అని బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు. అందరికీ మంత్రాన్ని ఇస్తూ ఉండండి. శివబాబాను స్మృతి చెయ్యమని. అందరికీ సందేశమునిచ్చినట్లు శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది. వారసత్వాన్ని పొందాలి అనుకుంటే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. దేహధారులను స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావించి స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. వారసత్వము లభిస్తుంది. భగవద్గీతను అందరూ వింటారు, వినిపిస్తారు. అందులో సుప్రసిద్ధమైన పదం మన్మనాభవ. నువ్వు ఆత్మ అనుకొని
నీ మనస్సును నా పైన ఉంచు, మననం చేస్తూ ఉండు మనస్సు ద్వారా అని. తండ్రిని స్మృతి చేస్తే ముక్తిని పొందుతారు. సన్యాసులు కూడా ముక్తి అంటే ఇష్టపడతారు. మధ్యాజీ భవ అంటే జీవన్ముక్తి, స్వర్గంలోకి రావడం. పిల్లలు తండ్రికి చెందిన వారిగా అయితే తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ ఆత్మ పతితంగా అయింది. పతితులు తిరిగి పరంధామానికి వాపస్ వెళ్ళలేరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భారత్ వాసులైన మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి అని పురుషార్థం చేస్తే ఉన్నత పదవి లభిస్తుంది అని తండ్రి అంటున్నారు. భక్తి జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. మొట్టమొదట అవ్యభిచారి భక్తి ఉండేది, ఇప్పుడు వ్యభిచారి భక్తి చాలా ఉంది. శరీరాలకు కూడా పూజ జరుగుతుంది. ఇది భూత పూజ. దేవతలు పవిత్రమైన వారు, కానీ ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు కనుక పూజ కూడా తమో ప్రధానమవుతూ వచ్చింది. ప్రస్తుతం తండ్రిని స్మృతి చెయ్యాలి. భక్తిలోని ఏ పదాలను వాడరాదు. అయ్యో రామ అనేది కూడా భక్తిలోని పదమే. అయ్యో రామ, అయ్యో నారాయణ ఇలాగంటారు, అలా ఎవ్వరూ పిలవరాదు. ఇందులో ఏ విధమైన ఉచ్చారణ చేయాల్సిన అవసరం లేదు. ఓం శాంతి, ఓం శాంతి అనే పదం కూడా మాటి మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓం శాంతి అనగా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఆత్మ ఎలాగైనా శాంతి స్వరూపమే, ఇందులో మాట్లాడే పనే లేదు. ఇతర ఏ మనుషులకైనా ఓం శాంతి అని చెప్తే వారికి ఏమీ అర్థం కాదు. వారైతే ఓం అనే పదాన్ని ఎంతో గొప్పగా మహిమ చేస్తారు పరమాత్మ అనుకొని. మీకు దాని అర్థం తెలుసు. ఓం అంటే ఆత్మ, మీ ధర్మం శాంతి అని చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ. కనుక మాటి మాటికి ఓం శాంతి, ఓం శాంతి అనడం కూడా వ్యర్థమే. ఒకరు మరొకరితో శివబాబా గుర్తు ఉన్నారా, స్మృతిలో ఉన్నారా మీరు అని ప్రశ్నించాలి. వెంటనే గుర్తుకొస్తారు. నేను కూడా ఈ బాలికతో నీవెవరిని అలంకరిస్తున్నావు అని అడుగుతాను. అప్పుడు శివబాబా రథాన్ని అంటే బ్రహ్మబాబా శరీరాన్ని అలంకరిస్తున్నాను అని ఆమె చెప్పింది. ఇది శివబాబా రథం కదా. హుస్సేన్ రథం ఉంటుంది కదా, వారు గుర్రాన్ని అలంకరిస్తారు. గుర్రమును గురించి ఏమాత్రం అర్థం చేసుకోరు. ధర్మస్థాపన చేసేందుకు వచ్చేవారి ఆత్మ పవిత్రంగా ఉంటుంది. పురాతనమైన పతితాత్మలు ధర్మస్థాపన చేయలేరు. మీరు ధర్మస్థాపన చెయ్యరు. శివబాబా మీ ద్వారా చేస్తూ ఉన్నారు, మిమ్ములను పవిత్రంగా చేస్తారు. భక్తి మార్గంలో అలంకరణలు మొదలైనవి చాలా చేస్తారు వారు. ఇక్కడ అలంకరణను ఇష్టపడరు. తండ్రి చాలా నిరహంకారులు. వారు స్వయంగా ఇలా చెప్తున్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా చివరి రోజులలో వస్తాను. సత్యుగంలో మొదట శ్రీ నారాయణ వస్తారు. శ్రీ లక్ష్మి కంటే ముందు శ్రీ నారాయణ వస్తారు. అతను కొంచెం పెద్దగా ఉండాలి కదా, అందుకే కృష్ణుడి పేరు ప్రఖ్యాతిగాంచి ఉంది. ఫస్ట్ శ్రీకృష్ణుడు, తర్వాత రాధ. నారాయణుడి కంటే కృష్ణుడిని ఎక్కువగా మహిమ చేస్తారు. కృష్ణుడిదే జన్మాష్టమి జరుపుతారు, నారాయణుడి పుట్టినరోజు జరపరు. కృష్ణుడే నారాయణుడిగా అవుతారు అని ఎవ్వరికీ తెలియదు. బాల్యం నాటి పేరే నడుస్తుంది కదా, ఫలానా వారు జన్మించారు అని చెప్పి వారి పుట్టినరోజును ఆచరిస్తారు. అందుకే శ్రీకృష్ణుడి పుట్టినరోజునే జరుపుకుంటారు. శ్రీకృష్ణుడే పెద్దగా అయిన తర్వాత నారాయణుడు అవుతారు అని వారికి తెలియదు. మొట్టమొదట శివ జయంతి, తర్వాత కృష్ణ జయంతి, ఆ తర్వాత రాముడిది. శివుడి జతలో గీతా జయంతి కూడా జరుగుతుంది. శివబాబా ఇతడు అనేక జన్మల అంతిమంలో వస్తారు. వృద్ధ అనుభవి రథంలోనే వస్తారు. ఎంతో బాగా అర్థం చేయించబడింది, అయినా ఇది ఎవ్వరి బుద్ధిలోకి రాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ జ్ఞానం ప్రాయలోపం అవుతుంది. నేను వచ్చి వినిపించినప్పుడే మీరు కూడా వినిపించగలరు. భవిష్యత్తులో దేవీ దేవతలు తయారవుతారు అని పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బాబా 2-3 ప్రకారాల సాక్షాత్కారాలను పొందారు. బ్రహ్మబాబా ఇలా అవుతాను అని, కిరీటధారిగా అవుతాను, పగడి ధరించువారిగా అవుతాను, 2 లేక 4 రాజ్య పదవులకు సాక్షాత్కారాలను కూడా పొందారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు, కానీ ఈ విషయాలను ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మంచి కర్మలు చేస్తే భవిష్యత్తులో మంచి జన్మ లభిస్తుందని మాత్రమే భావిస్తారు. ప్రస్తుతం మీరు భవిష్యత్తు కొరకే పురుషార్థం చేస్తున్నారు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు. మనం ఈ పదవి పొందుతాము అని మీకు తెలుసు. కర్మాతీత అవస్థను పొందేందుకు పురుషార్థం చేసేవారికి ఆనందం ఎక్కువగా ఉంటుంది.
బాబా: మేము మమ్మ బాబాలను అనుసరించినప్పుడే సింహాసనంపై కూర్చోగలం కదా అని మీరంటారు. మనం ఎంత సర్వీస్ చేస్తున్నాము, ఎంత సంతోషంలో ఉంటున్నామని కూడా మీరు అర్థం చేసుకోవాలి. స్వయం సంతోషంలో ఉన్నప్పుడు ఇతరులను సంతోషంలోకి తీసుకురాగలరు. లోపల ఏదైనా చెడు ఉంటే మనస్సు తింటూ ఉంటుంది, వారు సంతోషంగా ఉండలేరు. బాబా మాలో క్రోధం ఉంది, ఈ భూతం ఉంది, ఇలాగా కొందరు వచ్చి బాబాకు చెప్తూ ఉంటారు. ఇది కూడా చింతించే విషయమే కదా. భూతాలను మీ లోపల ఎందుకు ఉంచుకున్నారు? ఉంచుకోరాదు. క్రోధం ఎందుకు చేయాలి? ప్రేమగా అర్థం చేయించాలి. బాబా ఎవ్వరి పట్ల క్రోధం చేసుకోరు. శివ బాబా మహిమ ఉంది కదా. చాలామంది అసత్యపు మహిమ చేస్తారు. నేనే కర్తవ్యాన్ని చేస్తాను, మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. మా రోగాన్ని నయం చేయమని డాక్టర్ని పిలుస్తారు, నన్ను కాదు. డాక్టర్ వచ్చి మందులు ఇచ్చి ఇంజెక్షన్ వేస్తాడు, అది అతని పని. అందులో గొప్పతనం ఏముంది? అలాంటి సేవ కొరకే వారు డాక్టర్ చదువుతారు. ఎక్కువ చదువుకుంటే ఎక్కువగా సంపాదిస్తారు. తండ్రి సంపాదించవలసిన అవసరం ఏమీ లేదు, వారు సంపాదన చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను అవినాశి సర్జన్ అని కూడా పిలుస్తారు. ఇలా ఎక్కువ మహిమ చేస్తారు. పతిత పావనుడిని సర్జన్ అని అన్నారు. ఇది కేవలం మహిమ మాత్రమే. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి చెప్తారు. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, ఎంత స్మృతి చేస్తే అంత ఉన్నత పదవి పొందుతాము అని మీకు తెలుసు. అర్థం చేయించడము నా పాత్ర. ఇది రాజయోగ జ్ఞానం. ఎవరైతే భగవద్గీతను చదివి ఉంటారో వారికి అర్థం చేయించడం చాలా ఈజీ. మీరు పూజ్యనీయ రాజాది రాజులుగా అవుతారు, మళ్ళీ పూజారులుగా అవుతారు. మీరు శ్రమ చేయాలి, మీరు విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. ఇదెంతో గొప్ప పదవి. కలియుగ పర్వతాన్ని తొలగించేందుకు మీరందరూ సహయోగం చేస్తున్నారు, తండ్రికి సహాయం చేస్తున్నారు. అంతేకాని నిజానికి పర్వతాలు మొదలైనవేవీ లేవు. క్రొత్త ప్రపంచం వస్తుంది అని ఇప్పుడు మీకు తెలుసు కనుక తప్పకుండా రాజయోగంను నేర్చుకోవాలి. దీనిని తండ్రి వచ్చి నేర్పిస్తూ ఉన్నారు. సతో ప్రధానంగా కావాలి. ఇప్పుడు కల్పక్రితం తండ్రి వారుగా ఎవరు ఉండినారు వారికి అర్థం చేయిస్తే అవును ఇది సరి అయిన జ్ఞానమేనని వారు అంగీకరిస్తారు. తప్పకుండా తండ్రి మన్మనాభవని చెప్పారు అని భావిస్తారు. ఇది సంస్కృత పదం. నన్ను స్మృతి చేయమని హిందీలో చెప్తారు. మనం ఎంత ఉన్నతమైన ధర్మానికి చెందిన వారము, శ్రేష్టమైన కర్మలు చేసిన వారము ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అందుకే 16 కళా సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు అని మహిమ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారు కావాలి. మేమెంతవరకు సతో ప్రధానంగా అయ్యాము, పవిత్రంగా అయ్యాము, ఎక్కడి వరకు నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేసే సేవ చేస్తున్నాము అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానం నిరహంకారులుగా కావాలి. ఈ శరీరాన్ని సంభాలన చేసుకుంటూ శివబాబాను స్మృతి చేయాలి. ఆత్మిక సర్వీస్లో తండ్రికి సహయోగులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఆంతరికంలో ఏ భూతాలను ఉండనివ్వరాదు. ఎప్పుడు ఎవరిపైన కోపపడరాదు. అందరితో చాలా ప్రీతిగా నడుచుకోవాలి. తల్లి తండ్రిని ఫాలో చేస్తూ సింహాసన అధికారులుగా అవ్వాలి. వరదానం, స్వార్థం అనే శబ్దానికి అర్థం తెలుసుకొని సదా ఏకర స్థితిలో స్థితమయ్యే సహజ పురుషార్థి భవ. ఈ రోజులలో పరస్పరంలో ఏదైతే ఆకర్షణ ఉందో అది స్నేహంతో కాదు, నిజమైన ప్రేమ లేదు, కానీ స్వార్థంతో ఉంది. స్వార్థము కారణంగా ఆకర్షణ ఉంది. ఆకర్షణ కారణంగా న్యారాగా అంటే అతీతంగా కాలేరు. అందువలన స్వార్థము అనే శబ్దం యొక్క అర్థంలో స్థితమవ్వండి. అనగా స్వ ప్లస్ అర్త్. మొదట స్వంత రథాన్ని, దేహాన్ని స్వాహా చేయండి, అర్పణం చేయండి. ఈ స్వార్థం పోతే న్యారాగా అతీతంగా అవ్వనే అవుతారు. ఈ ఒక్క శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకున్నందున సదా ఒక్కరి వారిగా ఏకరసంగా అయిపోతారు. ఇదే సహజ పురుషార్థం. స్లోగన్, ఫరిస్తా రూపంలో ఉండుట వలన ఏ విఘ్నం కూడా తన ప్రభావాన్ని చూపించలేదు. అవ్యక్త సూచన.
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంపూర్ణ పవిత్రత బ్రాహ్మణులైన మీకు అలంకారం. సదా శృంగారింపబడిన మూర్తి అనగా సదా పవిత్ర స్వరూపంలో స్థితమై ఉండి ఈ అనంతమైన బేహద్దు స్టేజ్పై హీరో పాత్రను అభినయించండి. సదా బ్రహ్మచారి అనగా సంకల్పంలో కూడా ఏ విధమైన అపవిత్రత కూడా వృత్తిని చంచలంగా చేయరాదు. వృత్తి యొక్క చంచలత కూడా మీ రిజిస్టర్ను మచ్చ కలదిగా చేస్తుంది. అందువలన వృత్తిలో కూడా సదా బ్రహ్మచారిగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.